వస్తా అంటే అలా తీసుకెళ్ళిపోయి ఇంత పెద్ద గొడవ చేస్తారా మీరు? మరీ దారుణం కదా ఇదైతే. నా తప్పేం లేదండి ఇందులో. నేను చాలా ట్రై చేశాను. ఆ పాపకు చెప్పా, వద్దే తల్లి అంత ఈజీగా నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవే అని చెప్పా, నేను వినలేదు. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే పారిపోయాం. సరే, పోలీస్ స్టేషన్లో ఎవడండి ఉంది? ఎవడున్నాడు పోలీస్ స్టేషన్లో? వాళ్ళ నాన్న ఉన్నాడా? వాళ్ళ పాప, ఈ పాప ఉందా లేక వాళ్ళ అమ్మ ఉందా? నన్ను సరే చితక్కొట్టేది. డెసిషన్ ఆవిడది. వద్దా నీకేమన్నా పిచ్చా వెళ్ళొద్దా అంటే వినలేదు. వాళ్ళ అమ్మ చీటికి మటికి చితక్కొట్టేసేదటండి. సో నా తప్పేం లేదు, వాళ్ళ అమ్మగారిదే తప్పు. వాసుకి గారు ఏంటి వాసుకి గారు ఇది? వాసుకి గారికి మైక్ ఇవ్వలేదు మీరు, ఇమీడియట్గా ఆవిడ స్పందించాలనుకుంటున్నారు. వాసుకి గారికి మైక్ ఇస్తే నాకు బ్యాండ్ బాజా అవుద్ది, దయచేసి ప్లీజ్. యా హలో, ఈ అమ్మాయి చేసిన పనికి చితక్ కొట్టకుండా ఇంకా కూర్చోబెట్టి ముద్దు పెడతారా ఏంటి? హలో, ఏ తల్లి అయినా ఆ పనే చేస్తుంది. కరెక్టే మేడం, బట్ మీకు భయపడే కదా బయటకు వచ్చింది అన్నాను, అంతకు మించి ఇంకేం లేదు. కరెక్ట్ అండి, తల్లిదండ్రులు అదే చేస్తారు. కానీ ఒకటి తల్లిదండ్రులు అలా భయపడితే నెక్స్ట్ టైం నుంచి మనం అలా చేయకుండా మానేస్తాం. చాలా తెలివిగా వాళ్ళకి ఎలా తెలియకుండా చేయాలో అలా తెలియడం స్టార్ట్ చేస్తాం. నేను కాదు, బట్ ఓకే. బట్ మ్యామ్, అలా తెలియకుండా స్టార్ట్ చేస్తే భయపెట్టిన తర్వాత మీకు కొన్ని విషయాలు ఎప్పటికీ తెలియదు కదా మేడం. తెలీదని మీరు అనుకుంటున్నారు, మాకు అన్నీ తెలుసు. మాకు అక్కడే పబ్లో కాలేస్తారు. మీరు అనుకుంటే మేమేం చేస్తాం? లేదు మ్యామ్, పేరెంట్స్కి యూత్ గురించి చాలా విషయాలు తెలీదు. అది అవునా కదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఎంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి రెండు ఇన్స్టాగ్రామ్ల అకౌంట్లు ఉన్నాయని తెలుసు? ఒక అకౌంట్లో మీరు అన్నీ చూస్తున్నామని అనుకుంటారు. నో, రెండో అకౌంట్ ఉంటుంది, అక్కడ చాలా జరుగుతుంటాయి. అది మీకు ఎప్పటికీ తెలీదు, ఎందుకంటే మీరు అక్కడ బ్లాక్ చేయబడ్డారు కాబట్టి. రైట్ ఓకే. ఇంకొకటి, ఎంతమంది పేరెంట్స్కి పిల్లల ఫోన్ పాస్వర్డ్ తెలుసు? ఇంటి నుంచి కూతురు చుడిదారే వేసుకొని బయటికి వెళ్తుంది మేడం. అలా దారిలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బాయ్ ఫ్రెండ్తో పబ్కి వెళ్తుంది. ఇది ఎంతమంది పేరెంట్స్కి తెలుసు? ఎప్పుడైనా కొడుకు ఫోన్పే చెక్ చేశారా? 18 రూపాయల ట్రాన్సాక్షన్లు, 36 రూపాయల ట్రాన్సాక్షన్లు ఉంటాయి. పేరెంట్స్ ఎప్పుడన్నా అడిగారా ఎందుకని? పేరెంట్స్కి ఎప్పుడైనా తెలుసా ఎందుకని? అంకిత్, తెలీదు. ఈ 18 రూపీస్ 30 రూపీస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మాకు తెలీదు. చేసే మిగతా పనులు కూడా మాకు తెలియకపోవచ్చు, కానీ మీ కోర్ పర్సనాలిటీ ఏంటో పేరెంట్స్కి మాత్రమే తెలుసు. ఓకే మ్యామ్, మీరు wherever you go, roam around, you have to come back home. అగ్రీడ్ మ్యామ్, బట్ మీ పేరెంట్స్కి తెలియని వేరే ప్రపంచంలో పోతుంది మేడం యూత్. ఆ ప్రపంచం మీకు తెలియనప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మేడం? మీరు ఎక్కడైనా తిరగండి, ఏ ప్రపంచంలో అయినా తిరగండి, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్. ఇది చాలా పెద్ద పంచాయతీలా ఉంది, దీన్ని తీర్చాలంటే చాలా కష్టం. మైక్ ఇవ్వకూడదు మేడం. మేము ఒక పని చేద్దాం, September 19th బ్యూటీ వస్తుంది చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు వేదిక మీదే ఉండండి. ఇప్పుడు అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఐ రిక్వెస్ట్